ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆ కలియుగంలో అధర్మాన్ని పాటిస్తున్న ప్రజలని చంపి ధర్మాన్ని పాటించిన మిగిలిన 65 కోట్ల మంది ప్రజలని సత్యయుగానికి తీసుకొని వెళ్తాడు. ఆ సత్యయుగంలో ఆ భూమిని యథావిధిగా గంగా నది, పర్యావరణంలో చెట్లు, జంతువులు మళ్ళీ పుట్టేలా చూస్తాడు. ఇదంతా అయిపోయిన తర్వాత కలికి అవతారంలో ఉన్న శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఈ 10వ అవతారంతో ఇక నేను పుట్టనని అస్సలు అనుకోకండి. ఎక్కడైతే అధర్మం జరుగుతుందో ఆ అధర్మాన్ని అణిచివేయడానికి మళ్ళీ పుడుతూనే ఉంటానని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని చెప్తాడు. ఇలా చెప్పిన తర్వాత ఒక పెద్ద విగ్రహంలోనికి మారిపోతాడు. ఇలా కలి యొక్క కథ ముగుస్తుంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఈ కథని కొంచెం పురాణాల నుంచి మరియు సొంతంగా ఊహించి చెప్పడం జరిగింది. ఈ వీడియో మరికొందరికి రీచ్ కావాలనుకుంటే మీరు తప్పకుండా ఒక లైక్ కొట్టేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 100K లైక్స్. ఇలా లైక్ కొట్టడం ద్వారా మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్.